ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్విక్కడికి ఎందుకు వచ్చావే? నువ్వు వస్తున్నావని ముందే తెలిసి నీకంటే ముందే ఇక్కడికి వచ్చాను. అయినా నువ్వెందుకొచ్చావు? మా బావకి ప్రేమగా క్యారేజ్ తెచ్చాను. అబ్బా, నువ్వు తెస్తే ఆయన తింటారా? పోవే. హే, నువ్వే పోవే. నువ్వే పో. నువ్వే పో. పోవే. హే, పోవే. నువ్వే పోవే. నేను మా బావనే అడుగుతాను. ఏయ్. బావా, నిజంగా నేను తెచ్చిన క్యారేజ్ నువ్వు తినవా? తినరని చెప్తున్నాను కదా, వెళ్ళవే. నువ్వే వెళ్ళవే. నువ్వే వెళ్ళు. ఏయ్, నువ్వే వెళ్ళు. ఏయ్, నువ్వే వెళ్ళవే. హే, నువ్వే వెళ్ళవే. ఓయ్, నువ్వే పోవే. నువ్వే పో. నువ్వేంటి మధ్యలో? నువ్వే పో. ఏ, వెళ్ళవే. నువ్వే పో. నువ్వే పోవే. పోవే. నువ్వే పో. నువ్వే పోవే. స్టాప్ ఇట్. నాకు ఆకలిస్తుంది. అన్నం ఎవరు తెస్తే ఏంటి, నేను తింటాను. రా బావా, రా. కమాన్ కమాన్ కమాన్, త్వరగా త్వరగా, ఆకలిస్తుంది. ఎక్స్క్యూజ్ మీ. ఎలా తింటారండి? ఎలా తింటారు? అది మీ శత్రు ఇంటి నుంచి వచ్చిన భోజనం. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీరు కూడా అదే ఇంటి నుంచి వచ్చారు. నువ్వు సూపర్ బావా. ఇదిగో ఇప్పుడే వడ్డిస్తున్నాను, తిను. ఆగు. వడ్డించు వడ్డించు వడ్డించు. తిను బావా, తిను. ఆగండి. అవును, మేము మీ శత్రువుల ఇంటి నుండి వచ్చిన వాళ్ళమే. మనసులో ఏ విషయం పెట్టుకుని వచ్చామో ఎలా తెలుస్తుంది? మనసులో దాచుకున్న విషయం నాకెలా తెలుస్తుంది? కదా, తెలియదు కదా. కానీ ఫుడ్డులో పెట్టిన విషయం తెలిసిపోతుంది. తిన్న వెంటనే పోతాం. అది ఈ ఫుడ్ లో విషం కలుపుకుని వచ్చిందేమో. నా బావకి నేనెందుకు విషయం పెడతానే? ఏమో, నువ్వు చూపిస్తుంది ప్రేమో, లేక ఆయన గారిని ఎదుర్కోలేక ఇలా చంపేద్దామని చేస్తున్న నటనో ఎవరు తెలుసు? నా మీదే నింద వేస్తావా? నీ ముందే ఫుడ్ తిని విషం కలపలేదని ప్రూవ్ చేస్తాను. అవసరం లేదు, నేనే తిని టెస్ట్ చేస్తాను. నువ్వు తినడానికి నేను తినడానికి తేడా ఏంటే? నీ దగ్గర విషయానికి విరుగుడు ఉండుండొచ్చు, నా దగ్గర లేదు. అదే తేడా. తినవే, తిను, బాగా తిను. ఏ, అదేంటి అలా ఎంగిల్ చేసేసావేంటి? నా టెస్టింగ్ అలాగే ఉంటుంది మరి. హే, హే, నువ్వసలు మనిషివా రాక్షసువా? కొంచెం కూడా మిగలకుండా అలా తినేసావేంటే? నా టెస్టింగ్ అలాగే ఉంటుంది మరి. బావా, నేను వస్తున్నానని దీనికి ముందే తెలిసి వచ్చేసింది. ఇలా మొత్తం తినేస్తుందని నేను అస్సలు ఊహించలేదు. తింటే తినేసిందిలే. నీకోసం నేను పాయసం తీసుకొచ్చాను, తిందు గాని. అమ్మో! ఏమో, నువ్వు ఇందులో విషం కలిపావేమో. హే, ఇంకేమైనా తెచ్చావా? ఇంకేం తెస్తానే? తెచ్చినవన్నీ నువ్వే తినేసావుగా. అవునా, సర్లే. ఇంత తిన్నా కూడా నాకేం కాలేదంటే నువ్వు ఇందులో విషమేం కలపలేదు అన్నట్టే. సరే సరే.
బావా నేను తెచ్చిందంతా భూమి తినేసింది. నీకింకేం పెట్టను? ఏం తింటావు? ఆ? నేను ఇంటికి వెళ్ళి తింటాను, నువ్వు కూడా వెళ్ళు. ఆగండి అపూర్వ, అక్కడే ఆగు. లోపలికొచ్చావనుకో మర్యాదగా ఉండదు. ఏయ్ పూర్ణి, ఏంటా మాటలు? నువ్వు పైకి వెళ్ళి చదువుకో. అమ్మా, ఈరోజు నువ్వు మాట్లాడుకో, నేను మాట్లాడతాను. చూడు, కార్ చెడిపోతే బలవంతంగా లిఫ్ట్ ఇవ్వరు. కప్పు కాఫీతో మా అమ్మ నోరు మూయించి మీ అమ్మాయితో మా అన్నయ్య పెళ్లికి ఒప్పించమని అడగడాలు, ఈ నాటకాలన్నీ మా దగ్గర కుదరవు. మర్యాదగా వెళ్ళిపో. ఇంకెప్పుడు మా ఇంటి వైపు చూడకు. బాగా చెప్పావు పూరి. నేనేమి ఇష్టపడి అడగడం లేదులే. నా కూతురికి ఇష్టపడి సంబంధం మాట్లాడలేదు. ఏదో నా కూతురు ఇష్టాన్ని కాదనిలేక నాటకం ఆడాను. అదే ఈరోజు కొంచెం సీరియస్గా మాట్లాడదామని అడుగుదామని వచ్చాను. అవసరం లేదు. మర్యాదగా ముందు నువ్వు బయటికి పో. పూర్ణి, అపూర్వ గారు అంత వివరణ ఇచ్చాక కూడా నువ్వింకా అంత బెట్టు చేయడం మంచిది కాదు. నువ్వు పైకి వెళ్ళి చదువుకో. చిన్నపిల్ల, దాని మాటలు మీరు పట్టించుకోకండి. మీరు రండి అపూర్వ గారు. చాలా థ్యాంక్స్. పూరి, నీ కోపంలో అర్థం ఉంది. నేను మిమ్మల్ని ఎంతగా అవమానించానో, ఎంత దుఃఖ పెట్టానో నాకు తెలుసు. అలాంటి నా మీద కోపము ద్వేషము గాక ప్రేమ ఉందని నేనెలా అనుకుంటాను? ఇవి చేతులనుకోకండి వదిన గారు. దయచేసి నేను చేసిన తప్పుల్ని మన్నించండి. ఇంకా నాలో అహంకారం తగ్గలేదు, అందుకే చేతులు పట్టుకుని కాళ్ళు అనుకోండి అంటుంది అని మీకు అనిపిస్తే కాళ్ళు కూడా పట్టుకుంటాను. అయ్యో, మీరు పెద్దవాళ్ళు, అంత పని చేయకండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.